విషయాన్ని మనకి తెలియజేశారు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ కార్యక్రమ అధ్యక్షులు వారు ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. హిందూ మేళకు వచ్చినటువంటి ఈరోజు మన దోన్బే పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకు, అలాగే మహిళలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మన హిందూ మతం గురించి, హిందువుల గురించి, ఆదివాసుల గురించి, వనవాసి, గిరిజన ఇవన్నీ గురించి మన పెద్దలు వివరంగా మనకి చెప్పారు. అయితే మనం ఎవరము అనేది కూడా మనందరికీ తెలుసు. మనమంటే ఇప్పుడు మాత ఇక మేడం గారు అన్నట్టు ఈ వాతావరణంలో నేను నా చిన్నప్పటి నుంచి చూడలేదు చక్కటైన వాతావరణము, అడవిల్లో, కోనల్లో, ఈ చెట్టు చేమల్లో మీరు రాముడికి ముఖ్య అతిథులుగా మీరే అని మనకి స్పష్టంగా ఆమె నోటంట కూడా చెప్పింది, మనమందరము విన్నాము. అలాగనే మన మతం కోసము చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా హిందువులు అని చెప్పుకోవడానికి మనము ముందుకు రావాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మనందరి నోటంట ఉంటుందా, గుర్తుంటుందా? మనందరి పిల్లల శ్రేణి నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ అన్న గుర్తుండాలి, మనం హిందువులమైన గుర్తుండాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ దోన్బై పెద్దలు మాత్రమే మధ్యన చాలా కష్టపడి ఏరేలంటూ తిరిగి మన హిందూ సంప్రదాయ కోసము మన హిందువులమని చెప్పుకోవడానికి చాలా కష్టపడ్డారు. మనం అందరం ఎందుకు కష్టపడకూడదు చెప్పండి? పక్కనున్న గ్రామస్తులు మనము కూడా కష్టపడాలని మనకు గుర్తులేదా? కష్టపడాలి, మనం హిందువులు కాబట్టి. లేదు అంటే ఇప్పుడే మన సార్ చెప్పాడు, పక్క నుంచి కొండలు వచ్చేస్తున్నాయి, మూసుకొచ్చేస్తున్నాయి. హిందూ మతాన్ని పాడు చేయడానికి పక్క నుంచి కొండలు, తూర్పు, పరమ, ఉత్తర, దక్షిణం నుంచి కొండలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఆయన పక్కన తోసేద్దామా లేకపోతే మనకి కప్పియాలా చెప్పండి? మంచి పేరుగా చెప్పండి. ఆ కొండలని పైకి కొట్టాలి, లేదా మనకి కొండలు వచ్చి మన మీద పడిపోవాలా చెప్పండి? అందుకనే మనం అందరం ఒకటి అవ్వాలని మీ అందరికీ, ముఖ్యంగా మన హిందువులకు చెప్పడం అవుతుంది. ఇక్కడ దోన్బేలో హిందూ మేళ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. హిందూ మేళ అంటే ప్రతి గ్రామానికి వెళ్తుంటే హిందూ మేళ అంటే ఏంటి అంటున్నారు. మనం హిందువులమైంది మనకెందుకు తెలియదని మీ అందరికీ మనవి చేసుకున్నాను. హిందువులు చాలా చోట్లలోన కొండల్లో చూడండి, ఎక్కడ చూసినా కొండల్లో, కోనల్లోనైనా ఎక్కడ చూసినా బొమ్మలు వేస్తున్నారు, శివుల బొమ్మలు వేసేస్తున్నారు. మన హిందువులు ఎక్కడైనా ఈ కొండ మీద అయినా ఒక వెంకటేశ్వరుడు బొమ్మ, దుర్గం బొమ్మ ఎక్కి కొండ మీద, రాయి మీద రాసామా? లేదు. ఎందుకు రాయకూడదు? మనం ఎవరము హిందువులా కాదా? మీ అందరికీ గుండెల్లో పడిపోయినట్టు చెప్తున్నారు. హిందువులంటే ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. ఇంతమంది మహిళలు వచ్చారు, మేడం గారు ఇప్పుడు చెప్పారు. మహిళలు చూడడం నాకు చాలా ఆనందం వేసింది, చాలా బాగున్నది. ఇక్కడ డాన్స్ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎక్కడో ఉన్నది కాదు, మన చేతుల్లో దేవుడు ఉన్నాడు. మనం ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ చూసాము, ఇక్కడ గోడమ్మలు ఆడుస్తుంటే ఒక 2-3 మహిళలు వచ్చి ఇక్కడ ఆ దేవుళ్ళు ఇక్కడే ఆడారు. మనం అందరం కలర్ చూసామా లేదా? చూసాము. మన దేవుడు ఉన్నాడు, రుచిపోయింది కదా, అయిందా లేదా? మనం హిందువులు కాదా? హిందువులు అవునా కాదా? అదే అందుకే మన దేవుడు ఉన్నాడు, మన హిందువులకి మన దేవుడు అంటూ ఉన్నాడు. మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ, ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారు చాలామంది. మన జనార్దన రావు గారు ఉన్నారు, అలాగే తిరుపతి నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు పెద్దలు ఉన్నారు. ఉండి కూడా నాకు ఈ ప్రాంతంలో
ఒక అతిథిగా ఒక పెద్దగా నియమించారు. దేనికి? మన సంప్రదాయకులు, మన సంస్కృతులు, మన పద్ధతులు, మనకు వచ్చే కొండలను దూరం చేయడానికి, ఇవన్నీ చేయడానికి మీ అందరికి ఎంతమంది పెద్దలు ఉన్నారో మీ అందరికీ తెలుసు. చాలా మంది వారం రోజుల నుంచి కష్టపడి ఈ మేళని మనము నిర్ణయించుకోవడానికి మాకు వారం రోజులు పట్టి ఒంటింటికి వెళ్ళి ఊరూరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి అమ్మ హిందూ మేళకు రావాలని చెప్తే చాలా మంది అడిగారు హిందూ మేళని. మనం హిందూ మేళ ఏంటి కూడా హిందూ మేళ ఏంటి అని అడిగినారంటే మీకు సమాధానం చెప్పలేక కొన్ని విషయాలుగా చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చిన మంది మీ అందరికీ మనం ముఖ్యంగా హిందువులమని మీరు గుర్తు తెచ్చుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాను.